హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు దోసపిండితోటి బోండాలు వేసేసుకున్నాం. దోసపిండి అంటే దోసపిండితోనే కదా బోండాలు వేసేది అనుకోకండి. మైదా కలిపేసి దోసపిండి పలుచగా ఉన్నప్పుడు కొంచెం మైదా కలుపుకొని బోండాలు ఫ్రై చేద్దాం. ఎలా చేసేయాలో చూసేద్దామా? పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం, కొద్దిగా మైదా, కొంచెం సాల్ట్. అంతకుముందే నేను దోశల్లోకి అనేసి సాల్ట్ కలిపేసాను, చూసుకొని సాల్ట్ వేసి యాడ్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేయండి. బాగా ఇలాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే బోండాలు స్పాంజీ లాగా బాగా వస్తాయి. ఈ ప్యాటర్న్ రావాలి. మనం ఇలా పిండి మిక్స్ చేసేసుకున్నప్పుడే పక్కన స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా వదులుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా గంటితో ఇలా వేస్తే ఎర్రగా వస్తాయి. మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి. 5 నిమిషాలకు ఒకసారి మనం ఇలా కలిగిస్తూ ఉంటాం. 2 సైడ్స్ ఎర్రగా వచ్చేసి ఫైనల్గా కారంతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చూసేద్దాం. పైన కారపొడి చల్లేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, చూసారు కదా ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. Bye friends, please subscribe and share, like కొట్టండి.